అత్యంత ఎత్తైన మహాశివుని విగ్రహం ఉన్న చోట. రాజస్థాన్లో నద్వారా అనే ప్లేస్లో ఉంటుంది అతిపెద్ద త్రిశూలం. మహాశివుడు అతిపెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంది. సో లిఫ్ట్లో మనం పైకి వచ్చేసాం. ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. స్వామి వివేకానంద లేజర్ షో కోసం జనాలందరూ గ్యాదర్ అయిపోయారు. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే. నా పేరు హరినాథ్. సో ప్రజెంట్ మనం ఈరోజు వాళ్ళు ఎక్కడున్నాం తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాశివుని విగ్రహం ఉన్న చోట. ఈ కట్టడాన్ని స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అని అంటారు. అత్యంత ఎత్తైన విగ్రహం అంటే ఆదియోగి కన్నా, మురుదేశ్వర్లో ఉన్న శివుని స్టాచ్యూ కన్నా ఇది అంతకన్నా ఎత్తైనది. ఈ స్టాచ్యూ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? రాజస్థాన్ లో నద్వారా అనే ప్లేస్ లో ఉంటుంది. ఇది రీసెంట్ గానే ఓపెన్ చేశారు 2022లో. సో చలో పదండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. లెట్స్ గో గైస్. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు మనం జైపూర్ వెళ్ళాం కదా. సో జైపూర్ నుంచి నద్వారా 350 కిలోమీటర్లు ఉంటుంది, 6 గంటల జర్నీ. ఈ నద్వారా అనే ప్లేస్ ఉదయపూర్ కి దగ్గరలోనే ఉంటుంది. నద్వారా దాటి ఇంకో 45 కిలోమీటర్లు వెళ్తే మనం ఉదయపూర్ రీచ్ అయిపోవచ్చు. నద్వారాలో నేను స్టే చేసిన హోటల్ శ్రీ నమన్ హోటల్ బానే ఉంది. ఇది పెద్ద ఊరు కాదు కదా, హోటల్ తక్కువని, బట్ బానే ఉన్నాయి కొన్ని. అందులో చూసి నేను సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం బాగున్నది. నాకు 1500కి వచ్చింది, బానే ఉంది హోటల్, డీసెంట్ గానే. సో ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఇప్పుడు వెళ్తున్నాను శివ స్టాచ్యూ దగ్గరికి. చలో వెళ్దాం. ఓకే గాయస్, మనం స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టాం, అటు నుంచి ఎంట్రీ. పార్కింగ్కి 50 రూపాయలు తీసుకున్నారు. సో ఇటు పక్క టికెట్ కౌంటర్ ఉంది, లోపలికి వెళ్ళడానికి టికెట్స్ ఇక్కడ తీసుకోవాలి. ఆ టికెట్ డీటెయిల్స్ అన్ని తీసుకుని చెప్తాను. రాజస్థాన్లో సన్సెట్ చాలా బాగుంటాయి. సో సన్సెట్ టైంలో ఈ ప్లేస్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చూద్దాం అక్కడ పైకి వెళ్ళేటప్పటికి ఎంత టైం పడుతుంది. కరెక్ట్గా సన్సెట్ చూసే టైంకి మనం అక్కడ ఉంటామో లేదో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది ఇదంతా. సో గైస్, ఇవి ఇక్కడున్న ప్యాకేజ్ ప్రైసెస్ చాలా రకాలు ఉన్నాయి. ఒక్క లోపలికి ఎంట్రీ అయ్యి శివుడి పాదాల వరకు వెళ్ళాలంటే కనుక 250 అట. లేదంటే లిఫ్ట్ లో ఎక్కి శివుడి స్టాచ్యూ పైకి వెళ్ళి అక్కడ 2 త్రిశూలం దగ్గర ఒకటి, ఎడంపక్క షోల్డర్, కుడిపక్క ఉన్న షోల్డర్ దగ్గరికి ఒకటి, ఈ 2 షోల్డర్ దగ్గరికి లిఫ్ట్ లో వెళ్ళొచ్చు. అక్కడి వరకు వెళ్ళాలంటే 450 మనిషికి. ఇంకోటి కూడా ఉంది జలాభిషేక్ అని, అదైతే ఇంకా పైకి. అన్నిటికన్నా శివుడి గంగామాత ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి జలాభిషేకం చేయడానికి ఉంటుంది 1550కి. సో మనకు కావాల్సిన ప్యాకేజ్ తీసుకుని వెళ్ళొచ్చు. నేనైతే 450 తీసుకుందాం అనుకున్నాను. తీసుకుని ఆ పైన లిఫ్ట్లో పైకి వరకు వెళ్ళొచ్చు కదా, అక్కడి వరకు వెళ్దామని. చలో వెళ్దాం. సో గాయస్, నేను టికెట్స్ తీసేసుకున్నాను. టికెట్స్తో పాటు ఒక మ్యాప్ కూడా ఇచ్చారు. మొత్తం చుట్టుపక్కల ఉన్న గార్డెన్ అంతాను, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అంతా సంబంధించిన మ్యాప్ అంట. సో కూపన్స్, ఒకటి చేతి కూపన్ కూడా తగిలిచ్చారు, ఎంట్రీ పాస్. అది వ్యాక్స్ మ్యూజియం కూడా టికెట్స్ ఇచ్చారు, కావాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇటు పక్క నుంచి ఎంట్రీ, మనం అటు నుంచి వచ్చాం. ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చూపిస్తాను. ఓకే గురు, మనం లోపలికి వచ్చేసాం. అటు నుంచి ఎంట్రీ, ఇటు పక్క మహాశివుడు. గాయస్, ఇక్కడ చాలా రకాల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. స్నో పార్క్ ఉంది, బంజీ జంప్ కూడా ఉంది. వాటి ప్రైస్ డీటెయిల్స్ నేను ఇస్తాను. పక్కనే శివుడి విగ్రహాన్ని పక్కనే ఉంది బంజీ జంప్ చేయడానికి. రాజస్థాన్ మొత్తంలో ఇదేనట బంజీ జంపింగ్ అత్యంత హైట్ నుంచి చేసేది. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. అక్కడ నుంచి కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. పక్కనే ఉంది శివుని విగ్రహం. ఇక్కడ నేను ఒకటే అబ్జర్వ్ చేశాను, ఇప్పుడు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగ మదనం చేస్తారు కదా, దానికి సంబంధించిన ఆర్ట్ ఇక్కడ ఉంది. చాలా బాగుంది. చలో పదండి వెళ్దాం. ఇక్కడ ప్లేస్ మొత్తాన్ని అసలు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ శివుడి దగ్గరికి వచ్చేసేపటికి
ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఎంట్రీ కట్టారు. ఒక పక్కన ఆంజనేయ స్వామి, ఇంకో పక్క విఘ్నేశ్వరుడు ఉన్నారు. గైస్, ఒకవేళ మనం 250 టికెట్ తీసుకుంటే కనుక 250 ఇక్కడి వరకు ఎలా ఉంటుంది, శివుడి పాదాల వరకు. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోవడమే. ఒకవేళ పైకి వెళ్ళాలంటే ఇటు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాల్సి వస్తుంది. చలో. ఇక్కడ చాలా విశిష్టమైన కట్టడాలు ఉన్నాయి. మహాశివుని విగ్రహంతో పాటు మహానంది విగ్రహం కూడా ఉంది. ఇక్కడ ఎదురుగా డైరెక్ట్గా శివుని చూస్తూ ఉంటుంది నంది. ప్రపంచంలోనే అతిపెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంది. సో మనం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. సో కరెక్ట్గా శివుడి కింద నుంచి ఇక్కడ నుంచే ఎంట్రీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీకి. చలో వెళ్దాం. టికెట్స్ అవి పడేయద్దు, ఇక్కడ కూడా స్కాన్ చేసి లోపల పంపిస్తున్నారు. లోపల చూసారు ఎంత బాగా చేశారో. ఇది వెయిటింగ్ హాల్. సో టైం స్లాట్స్ ఉంటాయి అన్నమాట. చిన్నగానే ఉంటుంది కదా అక్కడ నడవడానికి. సో కొంతమంది మాత్రమే వెళ్ళడానికి ఎలిజిబుల్ గా ఉంటుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే క్రౌడ్ ఎక్కువ లేదు, సో బానే ఉంది. సో లిఫ్ట్లో మనం పైకి వచ్చేసాం. ఇక్కడ నుంచి గ్లాస్ బ్రిడ్జ్కి వాకింగ్ ఉంటుంది. కన్సెప్ట్ అయిపోయినట్టు ఉంది అసలు. ఇటు పక్క నుంచి ఇటు నుంచి రైట్ షోల్డర్కి వెళ్ళడానికి, అటుపక్క నుంచి లెఫ్ట్ షోల్డర్కి ఉంది. 280 అడుగుల ఎత్తులోంచి మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మహాశివుని కుడి భుజం పైకి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ రైట్ సైడ్ షోల్డర్ మీదకి వచ్చాం. ఇక్కడ శివుని కుండలం, నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు, కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం మహాశివునికి లెఫ్ట్ షోల్డర్ మీద ఉన్నాం. లిటరలీ వెనకాల నుంచి గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, నడవచ్చు. చాలా వెయిట్ హోల్డ్ చేస్తుంది ఇది. బంజీ జంపింగ్ యాక్టివిటీ చేస్తారు కదా, అది ఇక్కడే. ఒకవేళ 1550 టికెట్ తీసుకుంటే ఇంకా పైకి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి నీళ్లతో అభిషేకం కూడా చేయొచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఆరవల్లి పర్వతాలు. మనకి ఇక్కడ త్రిశూలం కనిపిస్తుంది కదా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద త్రిశూలం. ఫీట్లు అంటే ఇది. కిందంతా లైట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ నుంచి త్రిశూలమును కుడిపక్క కుండలం కూడా కనిపిస్తుంది. ఇంకొంచెంసేపు ఆగితే ఊరు మొత్తం లైట్స్ తో చాలా బాగుంటుంది. కానీ టైం మాత్రం లిమిటెడ్ గా ఉంది.
వెంటనే పంపించేస్తున్నారు. వేరే సెట్ ఆఫ్ పీపుల్ని పైకి తీసుకురావాలి కదా. చాలా బాగుంది కదా శివుని విగ్రహం లోపల. గాయస్ మనం బయటకు వచ్చేసాం. ఇందాక ఇటు నుంచి ఎంట్రీ అటు వెళ్ళాం, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాం. యాక్చువల్లీ ఈ ప్లేస్కి సాయంత్రం రావడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. ఒకటి ఏంటంటే సన్సెట్ టైంలో చూడొచ్చు మంచిగా. రెండోది రాత్రి 8ంటికి లేజర్ షో ఉంటుంది, 3D లేజర్ షో చాలా బాగుంటుంది. సో 8 వరకు వెయిట్ చేసి లేజర్ షో చూస్తే చాలా బాగుంటుంది. సో సాయంత్రం రావడానికి ట్రై చేయండి. ఇందాక లుక్ ఇప్పటికి అంతా మారిపోయింది చూసారు, మొత్తం లైటింగ్స్తో ప్లేస్ మొత్తం. ఆ 1550ది కాంబో ప్యాక్ తీసుకుంటే బగీ ఉంది. బగీలో పార్క్ మొత్తం తిప్పుతారంట అన్ని ప్లేసులకేను. స్టార్టింగ్లో నడుచుకుంటూ వచ్చాం కదా, ఆ ప్లేస్కి కూడా ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే కనుక ఆ బగీలో తీసుకొస్తారు లోపలికి. ఆ అవైలబిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. అన్ని ప్లేసుల్లాగా విపరీతమైన టూరిస్ట్ అట్రాక్షన్ ఇంకా అవ్వలేదు ఈ ప్లేస్. సో జనాలు ఎక్కువ లేరు, క్రౌడ్ తక్కువగా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. సో గాయస్ టైం అవుతుంది లేజర్ షోకి. శివుడికి ఎదురుగానే కిందకి బాగా కిందకి వచ్చేస్తే అక్కడ ఆ ప్లేస్ ఉంది కదా, అది సంగమ స్థలం అంటారు. అక్కడ నుంచి లేజర్ షో చూడడానికి చాలా బాగుంటుంది. సో అందరిని అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేస్తారంట ఆ టైంలో. చలో వెళ్దాం. సంగమ స్థలం పక్కనే వ్యాక్స్ మ్యూజియం ఉంది. ఇది మన 450 టికెట్లో ఇంక్లూడెడే. దీన్ని ఒకసారి చూపిద్దామని వచ్చాను ఇటు. సో వ్యాక్స్ మ్యూజియంలోకి వచ్చాం మనం. ఇక్కడ వెనకాల కార్నర్లో ఉన్నాడు నెల్సన్ మండేలా, స్వామి వివేకానంద, జానీ డెప్, మన పైరట్స్ ఆఫ్ కరేబియన్ హీరో. ఓకే, లేజర్ షో కోసం జనాలందరూ గ్యాదర్ అయిపోయారు. చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది. లేజర్ షో ముందు కూర్చునేప్పుడు తిన్న స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పాప్కార్న్ ఒకటి, టీ ఒకటి తీసుకున్నాను. Wow. Wow. इस कथा को अपनी अपनी आंतरिक अनुभूति के अनुसार इसे आत्मसात करें। गुरुलोक, भूलोक, स्वर्गलोक, महलोक, जनलोक, तपलोक एवं सत्यलोक तथा सातों अधोलोकों में ही गया। अतल, वितल, नितल, गहसीमा, महातल, सुतल एवं पाताल लोक तक गया।
ఓకే గైస్, లేజర్ షో అయిపోయింది, చాలా బాగుంది. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. స్టార్టింగ్లో అయితే గూస్ పంప్స్ వచ్చినట్లే ఉంది స్టార్ట్ చేసినప్పుడు. అసలు లేజర్ షో కోసం ఉండటం చాలా వర్త్, మిస్ అవ్వద్దు అసలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాశివుని వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.